నా చిన్న ఫ్యామిలీని నడిపించుకోవటం చేతగాని స్థితిలో ప్రాణం పోతే బాగుండు, చచ్చిపోదామని ఆలోచనలు చేసుకున్న బతుకు నాది. కానీ నాకు ఇవ్వబడినటువంటి ఈ కృపలన్నీ నన్ను సృష్టించిన నా దేవుడికే తెలుసు, కానీ నాకు తెలియదు, నన్ను కన్నోళ్ళకి తెలియదు, నా చుట్టూ ఉన్నోళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు. కానీ ఆయనకు తెలుసు. ఎందుకంటే ఈ శాల్తీని రెడీ చేసింది ఆయన కదా. ఎవరండి ఈ శాల్తీని రెడీ చేసిందే? నా తల్లిదండ్రులు అని మీరు అంటారేమో. అబ్బే, అసలు వాళ్ళు నన్ను కావాలనుకుని కన్న వ్యవహారం కాదు, వద్దనుకుంటే పుట్టినోడిని నేను. స్తోత్రం. 7 కందే, 7 కందంటావా మా అమ్మ. పిల్లలు లేకనా నేను ఉన్న సై నేను చాలదు. కరువు రోజులు, కష్టాల రోజుల్లో వాళ్ళకి ఫుడ్ పెట్టడమే కష్టమైంది, ఇంక నేను ఒకటి ఎందుకు. మనం 8వ శాల్తీ. ఫస్ట్ కొడుకు ఫస్ట్ కూతురు అనుకోండి, ఇష్టపడి కన్నారు అనుకోవచ్చు. ఈ లాస్ట్లో కన్నాడు వేస్ట్ సరుకు ఇది. ఇక ఆపరేషన్ చేయించుకొని రిక్షా బండి కూడా ఎక్కిందంట మా అమ్మ. పెద్దోళ్ళు చెప్పారమ్మా, 5 ఆడపిల్లల తర్వాత ఒక్క మగబిడ్డ పుట్టాడు, ఒకడేమో అపహరణకు గురయ్యాడు, ఇంకొకడు పుడతాడేమోనమ్మా అని వాళ్ళు అలా అంటే ఎక్కిన దిగిందంట. ఆ రిక్షా దిగింది, మనం భూమి మీదకి దిగాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇష్టపడి మురిపెంతో ముద్దులతో కన్నది అనుకున్న స్థితి. కానీ నేననేవాడిని ఒకడిని ఉనికిలోకి రావటం నా తల్లిదండ్రుల చిత్తంలో లేదు, కానీ నా సృష్టికర్త అయిన దేవుని చిత్తంలో ఉంది. ఈరోజు నీ గురించి కూడా నువ్వు అదే ఆలోచన చేయి. నీకు ఇవ్వబడిన కృపలు ఇప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు, కానీ భవిష్యత్తులో నీకు అర్థమవుతాయి. అర్థమైనాడు నీ మైండ్ బ్లోయింగ్ అనుకో పక్క. అన్ని మీకు బైబిల్లో చూపిస్తాను, నా లైఫ్లో చూపిస్తాను, 2 రకాలుగా మీకు ఆధారాలు చూపించి మాట్లాడుతున్నాను. నేనేదో కల్పితాలు మాట్లాడటల్లా. ఎంతమందికి అర్థమైంది? అది మనకివ్వబడిన కృపలేంటో, మనకిచ్చిన సామర్థ్యాలు ఏంటో, మనల్ని ఎలా డిజైన్ చేశాడో ఆ నిర్మించినటువంటి ఆయనకి తెలుసు, మనకు తెలియదు. ఆ సమయం వచ్చిందాకా, ఆ సన్నివేశంలోకి వచ్చిందాకా, మనలో దాచబడినవి ఆయన మళ్ళా రేపిందాకా, మనకు చూపిందాకా మనకు అర్థం కాదు. ఒక సమయం వచ్చింది, పరాక్రమం గల బలాఢ్యుడా అంటాడు, బలాఢ్యుడాలా అంటాడు, సేవకురాలా అంటాడు, సేవకుడు అంటాడా, నీవు నా దాసుడివి ఉపేక్షింపక నిన్ను ఏర్పరచుకున్నాను అంటాడు, నీవు నా దాసురాలివి, నువ్వు నా పని చేయాలి, ఆ కృపలు నీకు ఇచ్చిన లే నడు పా అంటాడు, నువ్వు పరిగెత్తాల్సి వచ్చింది. నిన్ను ఎంత గొప్ప ప్రణాళికలో ఏర్పరచుకున్నాడో నీకు తెలియదు. పిచ్చి పెట్టినట్టు పిచ్చిదానిలాగా పిచ్చోళ్ళలాగా తిరుగుతూ ఉన్నావు. తిరుగుతానే ఆయన పట్టేసుకుంటాడు నిన్ను. అడిగి తిరుగుతున్నా నీ పిచ్చి పట్టినట్టు రా పనుందిరా నీతో లాక్కొస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతే, మారిపోద్ది అట్లా. తండ్రి ఇంటి నుండి పిలచితివి, అబ్రామున్ ఆశీర్వదించితివి, అబ్రాముగా మార్చితివి. తండ్రి ఇంటి నుండి పిలచితివి, అబ్రామున్ ఆశీర్వదించితివి, అబ్రాముగా మార్చితివి. విరవబడని రొట్టె ఒంటిగానే ఉంది, విరవబడిన రొట్టె అనేకులకు ఆహారమైంది.
అట్లాగే నువ్వు ఒంటరి రొట్టిగా ఉన్నావా, అలా ఉండనిచ్చి సడన్గా పట్టుకొని విరుస్తాడు. విరవబడుతున్నప్పుడు కొంచెం గాయపడతావు, బాధపడతావు, మొత్తుకుంటావు, కుయ్యో ముర్రో అంటావు. ఆ విరవబడిన అనుభవం పూర్తయిన తర్వాత విస్తారం అవుతావు, అనేకులకు ఆహారం అవుతావు. చేస్తాడుగా.